అందరికీ నమస్సుమాంజలులు. స్తోత్ర కథనమునకు స్వాగతము. త్రిమూర్తుల దివ్యశక్తి లలితాదేవి స్వరూపం. లలితాదేవి జగన్మాత త్రిగుణాత్మిక అనగా ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి. ఒక్క నామం శ్రీమాత అని పిలవగానే శ్రీ మహారాజ్ఞి సింహాసనేశ్వరి అయి మన ఇంట వెలుస్తుంది. మాత అందం అసామాన్యం. నిత్య యవ్వన, చంద్రుని వంటి ముఖము, 4 చేతులలో పాశము, అంకుశము, చెరుకుగడవిల్లు, 5 తన్మాత్రలను బాణములుగా కలిగి ఎర్రని కాంతిలతో బాసిల్లుతూ సంపంగి, అశోక, పున్నాగ, చెంగల్వ పుష్పములను శిరోజములలో ధరించి పద్మరాగ ప్రకాశములతో కూడిన కిరీటమును ధరించి అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశిస్తున్న ఫాలభాగముతో, కస్తూరి బొట్టుతో, సంపెంగ పువ్వు లాంటి ముక్కుదూలములతో, సూర్య చంద్రులను చెవి కమ్మలుగా కలిగి పద్మరాగమణుల వలె ప్రకాశించుతున్న చెక్కిళ్ళు, ఎర్రగా పగడకాంతితో మెరుస్తున్న పెదవులతో, దేనితోనూ సరిపోల్చలేని గడ్డము, కామేశబద్ధ మాంగళ్య, శివుని చేత కట్టబడిన మంగళసూత్రమును ధరించి ఒంపైన మెడ కలిగి బంగారు ఆభరణాలు ధరించి వంకీలతో అందంగా ఉన్న బాహువులతో చింతాకు ముత్యాల హారం ధరించి సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజయై హంసలాంటి నడకతో చింతామణులతో నిర్మింపబడిన గృహములో 5 బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనములో కదంబవన వాసిని అయి ఉన్నది. ఎంత హృద్యమైన రూపము! వసిన్యాది వాగ్దేవతలు తమ వర్ణనతో మనకి లలితా అమ్మవారి స్వరూపాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. మానవులుగా పుట్టి లలితా సహస్రనామాలు చదవగలగడం మన అదృష్టం. మూలాధార చక్రమే లలితా అమ్మవారి నివాసం. బ్రహ్మగ్రంథిని విడగొట్టున్నది ఆమె. తన నామములను భక్తితో పఠించినంతనే ఆనందంతో కాలి అందలు గల్లుమనగా మనని కాపాడవస్తుంది అమ్మ. పసుపు, కుంకుమ సౌభాగ్యం ప్రసాదించే తల్లి. శ్రీ లలితాదేవిని భక్తితో అష్టోత్తర శతనామావళితో అమ్మ పాదాలను తలుస్తూ కుంకుమ పూజ చేస్తూ పఠిద్దాం. శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి. ఓం శివాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం గౌర్యై నమః, ఓం శ్రీకాళ్యై నమః, ఓం శివప్రియాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం ఆర్యాయై నమః, ఓం చండికాయై నమః, ఓం భవాయై నమః, ఓం చంద్రచూడాయై నమః, ఓం చంద్రముఖ్యై నమః, ఓం చంద్రమండలవాసిన్యై నమః, ఓం చంద్రహాసకరాయై నమః, ఓం చంద్రహాసిన్యై నమః, ఓం చంద్రకోటిభాసాయై నమః, ఓం చిద్రూపాయై నమః, ఓం చిత్కళాయై నమః, ఓం నిత్యాయై నమః, ఓం నిర్మలాయై నమః, ఓం నిష్కళాయై నమః, ఓం కళాయై నమః, ఓం భవ్యాయై నమః, ఓం భవప్రియాయై నమః, ఓం భవ్యరూపిణ్యై నమః, ఓం కలభాషిణ్యై నమః, ఓం కవిప్రియాయై నమః, ఓం కామకళాయై నమః, ఓం కామదాయిన్యై నమః, ఓం కామరూపిణ్యై నమః, ఓం కారుణ్యసాగరాయై నమః, ఓం కాళ్యై నమః, ఓం సంసారార్ణవతారికాయై నమః, ఓం దూర్వాభాయై నమః, ఓం దుష్టభయదాయై నమః, ఓం దుర్జయాయై నమః, ఓం దురితాపహారిణ్యై నమః, ఓం లలితాయై నమః, ఓం రాజ్యదాయిన్యై నమః,
ఓం సిద్ధాయై నమః. ఓం సిద్ధేశ్యై నమః. ఓం సిద్ధిదాయిన్యై నమః. ఓం సర్మదాత్రై నమః. ఓం శాంత్యై నమః. ఓం అవ్యక్తాయై నమః. ఓం శంఖకుండలమండితాయై నమః. ఓం శారదాయై నమః. ఓం శాంకర్యై నమః. ఓం సాధ్వై నమః. ఓం శ్యామలాయై నమః. ఓం కోమలాకృత్యై నమః. ఓం పుష్పిణ్యై నమః. ఓం పుష్పబాణాయై నమః. ఓం అంబాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కమలాసనాయై నమః. ఓం పంచబాణస్తుతాయై నమః. ఓం పంచవర్ణరూపాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం పంచమ్యై నమః. ఓం పరమాయై నమః. ఓం లక్ష్మై నమః. ఓం పావన్యై నమః. ఓం పాపహారిణ్యై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం వృషభారూఢాయై నమః. ఓం సర్వలోకైకశంకర్యై నమః. ఓం సర్వసంతత్రాయై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వమంగళకారిణ్యై నమః. ఓం నిరవద్యాయై నమః. ఓం నీరదాభాయై నమః. ఓం నిర్మలాయై నమః. ఓం నిశ్చయాత్మికాయై నమః. ఓం నిర్మదాయై నమః. ఓం నియతాచారాయై నమః. ఓం నిష్కామాయై నమః. ఓం నిగమాలయాయై నమః. ఓం అనాదిబోధాయై నమః. ఓం బ్రహ్మాణ్యై నమః. ఓం కౌమార్యై నమః. ఓం గురురూపిణ్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం సమయాచారాయై నమః. ఓం కౌళిన్యై నమః. ఓం కులదేవతాయై నమః. ఓం సామగానప్రియాయై నమః. ఓం సర్వవేదరూపాయై నమః. ఓం సరస్వత్యై నమః. ఓం అంతర్యాగప్రియానందాయై నమః. ఓం బహిరాగ్యవరార్చితాయ నమః. ఓం వీణాగానరసానందాయై నమః. ఓం అర్ధోన్మీలితలోచనాయై నమః. ఓం దివ్యచందనదిగ్ధాంగ్యై నమః. ఓం సర్వసామ్రాజ్యరూపిణ్యై నమః. ఓం తరంగీకృతాపాంగవీక్షారక్షితసజ్జనాయై నమః. ఓం సుధాపానసముద్వేలహేలామోహితదుర్జట్యై నమః. ఓం మతంగమునిసంపూజ్యాయై నమః. ఓం మతంగకులభూషణాయై నమః. ఓం మకుటాంగమంజీరమేఖలాదామభూషితాయై నమః. ఓం ఊర్మిళా కింకిణీరత్నకంకణాదిపరిష్కృతాయై నమః. ఓం మల్లికామాలతీకుందమందారాంచితమస్తకాయై నమః. ఓం తాంబూలపూరితస్మేరవదనాయై నమః. ఓం త్రిమూర్తిరూపాయై నమః. ఓం త్రైలోక్యమోహనతనుప్రభాయై నమః. ఓం శ్రీమచ్చక్రాదినగరీ సామ్రాజ్యశ్రీస్వరూపిణ్యై నమః. ఇది శ్రీలలితా అష్టోత్తరశతనామావళిః. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.